హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐఏసీ ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈ వీడియోలో మనం నవంబర్ 19కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ ది ఎడిటోరియల్ అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద సెషన్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ again and again. What is the purpose of reading newspapers, especially reading the editorial articles? The biggest advantage is it improves your reading skills and comprehending skills. అండర్స్టాండింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇది మనకి ఎగ్జామ్స్కి చాలా అవసరం. మన ఇంగ్లీష్కు సంబంధించి చాలా సెక్షన్స్ దీని మీద బేస్ అయి ఉన్నాయి. జంబుల్ స్టేట్మెంట్స్, ప్యాసేజెస్, క్లోజ్ టెస్ట్ లాంటి సెక్షన్స్ మన రీడింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తున్నాయి. కాబట్టి it's very important that we read newspaper on a regular basis, especially read the editorial articles. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ ఎడిటోరియల్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ చాలా పెయిన్ఫుల్ ఆర్టికల్. ఇట్స్ ఎ ట్రాజెడీ. ఒక హాస్పిటల్లో యాక్సిడెంట్ జరిగింది. న్యూలీ బార్న్ బేబీస్ చనిపోయారు. వెన్ ఐ వాజ్ రీడింగ్ ద ఆర్టికల్ ఐ వాజ్ వెరీ మచ్ పెయిన్డ్ టు రీడ్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్కు సంబంధించి చూద్దాం. ది ఝాన్సీ హాస్పిటల్ ట్రాజెడీ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ నెగ్లెక్టింగ్ ఫైర్ సేఫ్టీ అండ్ హెల్త్ కేర్. ఝాన్సీ హాస్పిటల్లో జరిగిన ఈ ట్రాజెడీ ఎందుకు జరిగిందో చెప్తున్నాడు. ఎందుకు జరిగిందంట? 2 మేజర్ రీజన్స్. ఒక రీజన్ వచ్చి ఫైర్ సేఫ్టీని మనం చాలా ఇయర్స్ నుంచి కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాం. హెల్త్ కేర్ని సరిగ్గా పట్టించుకోవట్లేదట. సో దెర్ ఆర్ 2 రీజన్స్ ఫర్ దిస్ యాక్సిడెంట్. అందుకే మీరు ఆ ఆర్టికల్ హెడ్లైన్స్ చూస్తే కూడా ట్విన్ నెగ్లిజెన్స్ అనే హెడ్లైన్స్తో ఆర్టికల్ ఉంటుంది. దెర్ ఆర్ 2 రీజన్స్ ఫర్ దిస్ యాక్సిడెంట్. ఒకటి, ఫైర్ సేఫ్టీని మనం సరిగ్గా మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం. ఇంకొకటి, అసలు ఇండియాలో హెల్త్ కేర్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామట. ఇక ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. బిఫోర్ వీ స్టార్ట్ ద ఆర్టికల్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఈజీ. ఒక 15 to 20 వొకాబులరీ ఉన్నాయి. అదర్ దాన్ దోస్ వొకాబులరీ ఆర్టికల్ ఈజ్ ఎ వెరీ ఈజీ ఆర్టికల్. ఒక్కసారి చదివితే చాలు అర్థమైపోతుంది. సో లెట్స్ స్టార్ట్ ది ఆర్టికల్ మై డియర్ ఫ్రెండ్స్. లెట్ మీ రీడ్ ఈచ్ సెంటెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద సెంటెన్సెస్ ఇన్ ఎ సింపుల్ లాంగ్వేజ్. లెట్ మీ స్టార్ట్ ద ఆర్టికల్. ద ఫైర్ ఇన్ ద నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఆఫ్ మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్ ఇన్ ఝాన్సీ district, Uttar Pradesh, where 10 newborns died on November 15th night underscores the fatal intersection of severely neglected sectors in government budgeting and planning, healthcare and fire safety. నేను ఇందాక చెప్పిన సెంటెన్సే. రీసెంట్గా ఝాన్సీ హాస్పిటల్లో జరిగిన దారుణమైన ఈ ఇన్సిడెంట్లో 10 మంది చనిపోయారు. 10 న్యూలీ బార్న్ కిడ్స్ డైడ్. ఇప్పుడు నవంబర్ 15th నైట్ జరిగింది ఇన్సిడెంట్. సో ఇది నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ అన్నారు. నియోనాటల్ అంటే అప్పుడే పుట్టిన శిశువులు, న్యూలీ బార్న్ బేబీస్. వాళ్ళు పుట్టిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎక్కడుంది ఇది? ఝాన్సీ డిస్ట్రిక్ట్, ఉత్తరప్రదేశ్లో ఉంది. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్కు సంబంధించిన ఈ హాస్పిటల్లో. అండ్ ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఇది మనకు విషయాన్ని గుర్తు చేస్తోంది. ఏ విషయాన్ని గుర్తు చేస్తోంది? అండర్స్కోర్స్ ద ఫాటల్ ఇంటర్సెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఒక దారికి ఇంకొకరు అడ్డు రావడం, అంతేనా? ఫాటల్ అంటే ప్రమాదకరమైన, వెరీ డేంజరస్. ఈ ఏదైతే ఝాన్సీ హాస్పిటల్ ఇన్సిడెంట్ లేదా యాక్సిడెంట్ జరిగిందో మనకు విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఇండియాలో కొన్ని సెక్టర్స్ మనం చాలా నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. దెర్ ఆర్ ఫ్యూ సెక్టర్స్ విచ్ హ్యావ్ బీన్ వెరీ మచ్ నెగ్లెక్టెడ్. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ బడ్జెట్ వేసుకునేటప్పుడు ఆ సెక్టర్స్ని పట్టించుకోవట్లేదు. అసలు గవర్నమెంట్ ఏదైనా పాలసీకి ప్లానింగ్ వేసేటప్పుడు కూడా అలాంటి సెక్టార్స్ని పూర్తిగా పట్టించుకోవట్లేదు. ఏంటి ఆ సెక్టార్స్? హెల్త్ కేర్ అండ్ ఫైర్ సేఫ్టీ. సో ఫస్ట్ సెంటెన్స్ అర్థమైందా? అగైన్ ఐ విల్ సే, ఇన్ ఇండియా దెర్ ఆర్ బేసికలీ ఎ ఫ్యూ సెక్టార్స్ విచ్ ఆర్ వెరీ మచ్ నెగ్లెక్టెడ్ బై ద గవర్నమెంట్స్. అండ్ అవుట్ ఆఫ్ దోస్ 2 sectors ఆర్ వెరీ మచ్ నెగ్లెక్టెడ్, ఫైర్ సేఫ్టీ సెక్టర్ అండ్ హెల్త్ సెక్టర్, హెల్త్ కేర్ సెక్టర్. అండ్ నౌ దిస్ ఈజ్ వై ద ఇన్సిడెంట్ హ్యాపెండ్. ఇప్పుడు ఈ ఝాన్సీ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్లో 10 మంది న్యూలీ బార్న్ బేబీస్ చనిపోవడం అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. All clear? Let's go to the second sentence. There was an eerily similar incident in May this year in a hospital in East Delhi. ఇలాంటి ఇన్సిడెంటే మనకి ఇప్పుడు ఎలా అయితే ఝాన్సీలో జరిగిన ఇన్సిడెంట్ లాంటి ఇన్సిడెంటే మేలో కూడా జరిగిందంట. ఎక్కడ? ఢిల్లీలో. ఈరీలీ అన్నారు. ఈరీలీ అంటే చాలా భయాన్ని కలిగించే, స్కేరీ అంటాం కదా. సో మేలో జరిగింది ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ?
ఢిల్లీలో. అదేంటో చూద్దామా. ద నియోనాటల్ కేర్ యూనిట్ ఇన్ ఝాన్సీ వాజ్ ఆపరేటింగ్ అట్ ఆల్మోస్ట్ 3 times ఇట్స్ కెపాసిటీ. సరే, ఝాన్సీ హాస్పిటల్లో ఇన్సిడెంట్ జరిగిందని అర్థమైంది. ఎందుకు జరిగిందో రీజన్స్ చూస్తే, ఏదైతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉందో, నియోనాటల్ కేర్ యూనిట్ ఉందో, అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ 3 times ఇట్స్ కెపాసిటీ, శక్తిని మించి పనిచేస్తుంది ఆ ఇంటెన్సివ్ యూనిట్. అంటే అర్థం ఏంటి? దేర్ వర్ 49 బేబీస్ ఫర్ ఇంక్యుబేటర్స్, మెంట్ ఓన్లీ ఫర్ 18 బేబీస్. అంటే 18 బేబీస్కి సరిపడా ఇంక్యుబేటర్సే ఉన్నాయి, కానీ ఆ ఇంటెన్సివ్ కేర్లో ఉన్న బేబీస్ ఎంతమంది? 49 బేబీస్ ఉన్నారు. అంటే ఇంక్యుబేటర్స్ తక్కువ ఉన్నాయి, లేదంటే ఇంక్యుబేటర్స్ కంటే పీపుల్ ఎక్కువ ఉన్నారు. హాస్పిటల్ స్టాఫ్ హ్యావ్ సెడ్ దట్ దిస్ నెంబర్ సమ్ టైమ్స్ గోస్ అప్ టు 60. 18 మందికి మాత్రమే ఇంక్యుబేటర్స్ ఉంటే కొన్నిసార్లు 60 బేబీస్ కూడా అక్కడ ఉంటున్నారట. అంటే అడ్మిషన్స్ తీసుకుంటున్నారు హాస్పిటల్ వాళ్ళు. దిస్ మస్ట్ నాట్ సర్ప్రైజ్ గివెన్ దట్ ఇన్ 2021 ద డాక్టర్ పేషెంట్ రేషియో ఇన్ యూపీ వాస్ 1:2000+. ఉత్తరప్రదేశ్లో 2021లో ఒక సర్వే చేశారు, డాక్టర్ పేషెంట్ సర్వే. ఆ సర్వేలో ఏంటంటే 2000+ పేషెంట్స్కి ఒక డాక్టరే ఉన్నాడట ఉత్తరప్రదేశ్లో. అంత తక్కువ ఉన్నారు డాక్టర్స్. ఏ పాయింట్ టు బి నోటెడ్ ఈజ్ దట్ ఇండియాస్ డాక్టర్ పేషెంట్ రేషియో వాస్ 2024 ఈజ్ 1:836. 2024లో ఓవరాల్గా ఇండియా తీసుకుంటే డాక్టర్ పేషెంట్ రేషియో ఎంత అని తీసుకుంటే 1:836. అంటే 836 పేషెంట్స్కి ఒక డాక్టరే ఉన్నారు, which is well within the WHO recommendation of 1:1000. అయితే ఇక్కడ హ్యాపీ న్యూస్ ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే ప్రతి 1000 మంది పేషెంట్స్కి ఒక డాక్టర్ ఉండాలి అని చెప్పింది. ఆ ప్రకారంగా తీసుకుంటే WHO చెప్పిన దానితో కంపేర్ చేస్తే ఎస్, వీఆర్ డూయింగ్ ఎ ప్రెటీ గుడ్ జాబ్. మనం 800 పేషెంట్స్కి ఒక డాక్టర్ ఉన్నారు. ఓవరాల్గా ఇండియా తీసుకుంటే ఫైన్, బట్ పర్టికులర్గా మనం ఏదైతే ఝాన్సీలో ఈ హాస్పిటల్ తీసుకున్నామో దాని సిచ్యువేషన్ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఉండాల్సిన ఇంక్యుబేటర్స్ కంటే చాలా తక్కువ ఉన్నాయి, లేదంటే ఇంక్యుబేటర్స్కు 18 ఉంటే పేషెంట్స్ వచ్చి 60 వరకు వెళ్తున్నారు. దిస్ ఈస్ ద స్లైడ్ నెంబర్ 1. స్లైడ్ నెంబర్ 2లోకి వద్దామా. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1968, ద ఝాన్సీ హాస్పిటల్ ఈస్ అ మెయిన్ హెల్త్ కేర్ ఫెసిలిటీ సర్వింగ్ బుండేల్ఖండ్ అండ్ ఇంపవరిష్డ్ రీజన్ ఆఫ్ అబౌట్ 10 districts స్ట్రాడ్లింగ్ యూపీ అండ్ మధ్యప్రదేశ్. ఇప్పుడు ఏదైతే హాస్పిటల్లో మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అదేమి చిన్న హాస్పిటల్ కాదు, 1968లో పెట్టిన హాస్పిటల్ అది. అంటే చాలా ఇయర్స్ అయింది కదా. సో 1968 నుంచి ఈ హాస్పిటల్ చాలా మెయిన్ హాస్పిటల్గా ఉంది. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హాస్పిటల్స్ అంటది. అది టాప్ మోస్ట్ హెల్త్ కేర్ ఫెసిలిటీ బుండేల్ఖండ్ అనే ఏరియాలో. అలాగే 10 districts నుంచి జనాలు ఆ హాస్పిటల్కి వస్తారు ట్రీట్మెంట్ కోసం. ఉత్తరప్రదేశ్కి మధ్యప్రదేశ్కి మధ్యలో ఉంటుంది హాస్పిటల్ అట. ఇంపవరిష్డ్ రీజియన్, ఆ హాస్పిటల్ చుట్టూ ఉండే చాలా ప్రదేశాలు చాలా ఇంపవరిష్డ్ రీజియన్స్, అంటే అక్కడ న్యూట్రిషన్ సరిగ్గా లేని ప్రదేశాలు. అంటే పీపుల్ చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉంటారన్నమాట. అంటే ఈ హాస్పిటల్ అనేది అంత ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట. చాలామందికి హాస్పిటల్ ఒక వాట్ వి కాల్ ద సోర్స్ ఆఫ్ హోప్. చాలామందికి హాస్పిటల్ ఒక హోప్ లాంటిది. డిస్పైట్ ఏ పేషెంట్ ఫ్లో ఆఫ్ 5000+ పేషెంట్స్ ఏ డే, several wings of the hospital have remained in a dilapidated state. మరి ఇంత పెద్ద హాస్పిటల్ ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు ఎలా ఉండాలి? దాని కండిషన్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. కానీ హాస్పిటల్ చూస్తే చాలా వీక్గా ఉంది కండిషన్. డిలాపిడేటెడ్ అంటే ఇంకా చాలా బ్యాడ్ కండిషన్. ఒక్క రోజులో 5000 పేషెంట్స్ వస్తున్నారు హాస్పిటల్కి, అంటే కండిషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, కానీ కండిషన్ చాలా వీక్ ఉంది. While multi-level investigations have been announced by UP CM Yogi, initial reports suggest an electric short circuit could be the cause, exacerbated by oxygen cylinders in the care unit. ఈ ఇన్సిడెంట్ జరిగింది November 15th నైట్. వెంటనే అఫ్కోర్స్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి కూడా వాళ్ళ గవర్నమెంట్ కూడా ఏమన్నారంటే మేము ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తున్నామన్నారు. యాజ్ ఆఫ్ నౌ రిపోర్ట్ ఏమొచ్చిందంటే బేసికల్గా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు. ఆ తర్వాత వెంటనే అక్కడ ఉన్న ఆక్సిజన్ సిలిండర్స్ పేలిపోవడం వల్ల సిచ్యువేషన్ ఇంకా వర్స్ అయిపోయింది. ఎక్సాసర్బేట్ అవ్వడం అంటే బికమ్ వర్స్ అయి ఉండొచ్చు. ఎక్కడిదంతా ఝాన్సీ హాస్పిటల్లో ఉన్న నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. అకార్డింగ్ టు ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, 101 people died in 106 incidents of electric short circuit induced fires in Uttar Pradesh in 2022, ranking it the 4th highest in fatalities after Odisha, Maharashtra and Bihar.
ఐ థింక్ దిస్ మేక్స్ రియల్ గుడ్ ఇన్ఫర్మేషన్. ఒక సర్వే చేశారు ఎన్సీఆర్బి వారు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు చేసిన సర్వేలో ఏం చెప్పారంట, టోటల్గా ఉత్తరప్రదేశ్లో 2022లో ఫైర్ యాక్సిడెంట్స్, ఎస్పెషల్లీ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ఫైర్ యాక్సిడెంట్స్ ఎన్నో తెలుసా? 106. వాటిలో 101 పీపుల్ చనిపోయారు, 100కు పైగా పీపుల్ చనిపోయారు షార్ట్ సర్క్యూట్స్ జరగడం వల్ల. ఉత్తరప్రదేశ్లో ఒక్క ఇయర్లో 106 ఇన్సిడెంట్స్ జరిగాయి అండ్ 100+ పీపుల్ చనిపోయారు. దీనివల్ల ఏమైపోయిందంటే షార్ట్ సర్క్యూట్స్లో చనిపోవడం వల్ల ఉత్తరప్రదేశ్ ఇప్పుడు 4th ర్యాంక్లో ఉంది, 4th హైయెస్ట్ ఇన్ ఫెటాలిటీస్. మరి ఫస్ట్ ఎవరంట? ఒడిస్సా, మహారాష్ట్ర అండ్ బీహార్. ఇది పరిస్థితి ఇండియాలో. అంటే పాజిటివ్ చెప్పాలంటే ఇండియాలో 1:1000 అనే రేషియో మనం టార్గెట్ రీచ్ అయినట్టే. WHO చెప్పిన టార్గెట్ కంటే మనం బెటర్ పొజిషన్లో ఉన్నాం. కానీ వాట్ అబౌట్ ద ఫెటాలిటీస్? ఒక లైఫ్ పోతే పోయినట్టే కదా. సో ఒడిస్సా తర్వాత మహారాష్ట్ర, బీహార్ తర్వాత 4th పొజిషన్ ఎవరు వచ్చారు? ఉత్తరప్రదేశ్. దేంట్లో? ఫెటాలిటీస్. దేనికోసం? షార్ట్ సర్క్యూట్లో చనిపోయిన వాళ్ళ పర్సంటేజ్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ నౌ ఈజ్ ఇన్ ద 4th ర్యాంక్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దామా? ఇన్ అన్ ఎడిటోరియల్ దిస్ ఇయర్, ఇన్సిడియస్ ఇన్సెండరీ దిస్ డైలీ highlighted the chronic disregard for India's fire safety norms. ఇండియాలో ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాయో హిందూ పేపర్ వాళ్ళే ఒక ఆర్టికల్ రాసుకున్నారట. ఆర్టికల్ పేరు ఇన్సిడియస్ ఇన్సెండరీ అనే పేరుతో వచ్చింది. ఆర్టికల్లో రాశారట, మనం దశాబ్దాల నుంచి, క్రోనిక్ అంటే చాలా కాలం నుంచి మనం ఫైర్ సేఫ్టీ నార్మ్స్ని అలాగే హెల్త్ కేర్ని మనం ఎంత దారుణంగా నెగ్లెక్ట్ చేసామన్న దాని మీద హిందూ పేపర్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. డిస్రికార్డ్ అంటే వాల్యూ ఇవ్వకపోవడం, గౌరవించకపోవడం. సో మనం ఇండియాలో ఫైర్ సేఫ్టీకి దాన్ని మనం ఎంత అగౌరవపరుస్తున్నాము, అలాగే హెల్త్ కేర్ని ఎంత మనం నెగ్లెక్ట్ చేస్తున్నామన్న పాయింట్ మీద హిందూ పేపర్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారట. ఆ ఆర్టికల్ పేరు ఇన్సిడియస్ ఇన్సెండియరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సిడియస్? ఇన్సిడియస్ అంటే అర్థం ఏంటంటే చాలా ప్రమాదకరమైన, వెరీ హార్మ్ఫుల్, అంటే స్లో పాయిజన్ లాగా. ఇన్సెండియరీ అంటే భయంకరమైన, బేసికల్గా మంట పుట్టించేది అంటాం. ఇన్సెండియరీ అంటే ఇన్ఫ్లమేషన్ అంటాం కదా, పేలిపోవడం లాంటిది. సో ఇండియాలో సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉందో ఆల్రెడీ హిందూ పేపర్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారట. ఫైర్ సర్వీసెస్ ఆర్ నాట్ వెల్ ఆర్గనైజ్డ్ ఇన్ ఇండియా, ఇట్ సెట్, యాడింగ్ దట్ ఇన్ రీసెంట్ ఇయర్స్ the requirements for fire safety cover have increased manifold, whereas the development of fire service has not made much headway. ఏంటమ్మా? ఇండియాలో ఫైర్ సర్వీసెస్ అస్సలు బాగుండట్లేదట, వెల్ ఆర్గనైజ్డ్గా ఉండట్లేదంట. దానికి తోడు ఇన్ రీసెంట్ ఇయర్స్, ఈ మధ్య కాలంలో రిక్వైర్మెంట్స్ ఫర్ ఫైర్ సేఫ్టీ కవర్ హ్యావ్ ఇంక్రీస్డ్ మ్యానిఫోల్డ్ టైమ్స్. అంటే చాలాసార్లు. సింపుల్గా చెప్తాను వినండి. వీడు ఏమన్నాడంటే ఈ సెంటెన్స్లో, భారతదేశంలో ఫైర్ సేఫ్టీని, హెల్త్ కేర్ని కాపాడుకోవాల్సిన, బాగు చేయాల్సిన అవసరాలు చాలాసార్లు వచ్చాయి, కానీ మనం చేయట్లేదు. అంటే అవసరం ఉంది, డిమాండ్ ఉంది, కానీ యాక్షన్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అంటే చాలా సిచ్యువేషన్స్లో మనం ఫైర్ సేఫ్టీ గురించి మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి, బట్ వీ హ్యావ్ నెగ్లెక్టెడ్ ఇట్. దిస్ ఈస్ ద సెకండ్ స్లైడ్. నౌ కమింగ్ టు ద లాస్ట్ స్లైడ్. ఫస్ట్ సెంటెన్స్. ఇన్ ద యూనియన్ బడ్జెట్ ఆఫ్ 2022 and 2023 there was an allocation of mere 2.2% to health care. మీకు ప్రతి ఇయర్ మనం బడ్జెట్ రిలీజ్ చేసుకుంటాం కదా, 22-23 బడ్జెట్లో మనం హెల్త్ కేర్కి ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే టోటల్ బడ్జెట్లో 2.2, విచ్ డిక్లైన్ టు 1.75. అంతకుముందు 2.2 ఇచ్చాము, ఇప్పుడు 1.75 మాత్రమే ఇచ్చాము. దేనికి? హెల్త్ కేర్కి, అలాగే హెల్త్ కేర్కి ముఖ్యంగా. దిస్ ఈజ్ సివియర్లీ ఇనాడిక్వేట్ ఈవెన్ when compared with spent by India's peers among developing countries such as Brazil and South Africa. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు 2.2% ఇచ్చింది హెల్త్ కేర్కి బడ్జెట్లో. ఈసారి మరీ తక్కువ 1.75 ఇచ్చింది. అదేంటి మరి ఇండియా ఇలా ఇచ్చింది? సరే, మరి మనలాంటి కంట్రీస్ ఉన్నాయి కదా, పియర్స్ అంటే కలీగ్స్. సో మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, బ్రెజిల్ లాంటివి, సౌత్ ఆఫ్రికా లాంటివి, వాళ్ళు ఎంత ఇచ్చారంటే వాళ్ళు మనకంటే ఎక్కువ ఇచ్చారు. దేనికి? హెల్త్ కేర్కి బడ్జెట్ మనకంటే ఎక్కువ ఇచ్చారు. ఇండియాస్ పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ వాస్ 3.3% ఆఫ్ జీడిపి. మళ్ళీ ఇండియా దగ్గరికి వద్దాం. 2021లో మనం హెల్త్ కేర్ కోసం పెట్టిన ఖర్చు మన జీడిపిలో 3.3%.
This is lower than the global average for developing countries where public health spending often ranges between 2 to 5%. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు అయితే 10 to 8% ఆఫ్ జీడిపి ఖర్చు పెడతాయి హెల్త్ కేర్ కోసం. మీకు అర్థమవుతుందా? ప్రతి 100 రూపాయలులో బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా సుమారుగా 10 రూపాయలు ఖర్చు పెడుతుంది హెల్త్ కేర్ కోసం. కానీ మనం ఖర్చు పెడుతుంది సుమారుగా 3%. అంటే మనం ఖర్చే చాలా తక్కువ పెడుతున్నాం వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే. హెల్త్ కేర్ మీద మన ఇన్వెస్ట్మెంట్ తక్కువ, మనం అలొకేట్ చేసిన బడ్జెట్ కూడా తక్కువ. ఇట్ మే దేర్ఫోర్ బీ సేఫ్ టు wager that even while investigations are underway, a broader indifferent approach to both public health and fire safety together led to the tragedy in Jhansi. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే, ఈ స్టాటిస్టిక్స్ అంతా మనం చూస్తే, ఇప్పటిదాకా మనం ఏవైతే మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటూ వచ్చామో, ఈ స్టాటిస్టిక్స్ అంతా మనం చూస్తే ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైందంటే, చాలా కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియా బడ్జెట్ చాలా తక్కువ అలొకేట్ చేస్తుంది హెల్త్ కేర్కి. దానికి తోడు పబ్లిక్ ఎక్స్పెండిచర్ కూడా చాలా తక్కువ ఖర్చు పెడుతుంది హెల్త్ కేర్ కోసం. కాబట్టి ఖచ్చితంగా చెప్పచ్చు, ఇప్పుడు జరిగిన ఝాన్సీ హాస్పిటల్ ఫైర్ యాక్సిడెంట్, పోయిన 10 పిల్లల ప్రాణాలు ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే, నో డౌట్ ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ ఇండియా, బికాస్ దట్స్ వాట్ ది రిజల్ట్ షోస్. మనం పెడుతున్న బడ్జెట్ అలొకేషన్ తక్కువ, మనం పెడుతున్న ఖర్చు కూడా తక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ నెగ్లిజెన్స్. అదే చెప్పాడు, ట్విన్ నెగ్లిజెన్స్ అని అందుకే హెడ్లైన్స్ పెట్టాడు. మనం ఫైర్ సేఫ్టీ నార్మ్స్ని సీరియస్గా తీసుకోవట్లేదు, పబ్లిక్ హెల్త్ కేర్ని పట్టించుకోవట్లేదు, అవేర్నెస్ లేదు. దట్స్ వై టుడే ద ఇన్సిడెంట్స్ లైక్ దిస్ కీప్ ఆన్ హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్. రికరింగ్ అంటాం కదా, సో రికరింగ్ లాగా మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. మొన్న మేలో జరిగింది ఢిల్లీలో, ఇప్పుడు నవంబర్లో మళ్ళీ జరిగింది ఉత్తరప్రదేశ్లో, రేపు ఇంకెక్కడైనా జరగచ్చు. హెన్స్ ఇట్ ప్రూవ్స్ దాట్ this present scenario which is found when it comes to the government's behavior towards public health and fire safety continues too long, that shows a very dangerous indication. సో నేను ఇప్పటిదాకా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి బ్రీఫ్గా నేను దీన్ని రివైజ్ చేస్తాను. ఝాన్సీ హాస్పిటల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అందులో 10 మంది న్యూలీ బోర్న్ బేబీస్ చనిపోయారు. ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ అయితే మొదలుపెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం షార్ట్ సర్క్యూట్తో మొదలైన ఇన్సిడెంట్ నెమ్మదిగా అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ పేలిపోవడం వల్ల పెద్ద యాక్సిడెంట్లో మారిపోయిందన్నారు. బట్ ఈ రీజన్స్ పక్కన పెడితే ద సాడ్ పార్ట్ ఈస్ 10 న్యూలీ బోర్న్ బేబీస్ డైడ్. అండ్ ఉత్తరప్రదేశ్ ఈరోజు ఇండియాలోనే 4th పొజిషన్కి వచ్చేసింది ఫ్యాటాలిటీస్లో షార్ట్ సర్క్యూట్ వల్ల. ఈవెన్ ఒడిస్సా, మహారాష్ట్ర లాంటి, బీహార్ లాంటి స్టేట్స్ చూస్తే అవన్నీ 1, 2, 3 పొజిషన్లో ఉన్నాయి రెస్పెక్టివ్లీ. ఇన్ అడిషన్ టు దాట్, అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినట్టు రేషియో తీసుకుంటే 1:1000 డాక్టర్ పేషెంట్ రేషియో. బట్ అందులో ఇండియా ఈజ్ డూయింగ్ ఏ గుడ్ జాబ్, మనం 1:800+ ఉన్నాం అరౌండ్. బట్ ఉత్తరప్రదేశ్ తీసుకుంటే చాలా ఎక్కువ ఉంది పర్సంటేజ్, 1:2000+ ఉన్నట్టుంది. ఇలా మనం ఓవరాల్గా ఉత్తరప్రదేశ్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే మాత్రం చాలా సాడ్గా ఉంది. కమ్ బ్యాక్ టు ఇండియా, ఆన్ ద హోల్ ఇండియా సిచ్యువేషన్ తీసుకుంటే, ఎస్, ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే వీఆర్ స్పెండింగ్ లెస్ అమౌంట్ ఆన్ బడ్జెట్ టు public health care, and we are even spending a lesser amounts for public health care, which definitely shows our negligent attitude towards health care and fire safety norms. So I think this article is a very easy article to read and understand. However, like I have said, there are 10 to 20 simple vocabulary, and they are very important, of course, for your competitive exams as well. And definitely this article belongs to easy level category, but this article is very painful to read. Let's hope that incidents like this don't repeat. Let's at least now make sure that as a collective society, it is a responsibility to curb incidents like this by making sure that the respective governments, when they pass the bills, when they allocate the budgets, it's important that they allocate good quantity of good percentage of the GDP on healthcare and fire safety norms. Correct? Now coming back to this article, before I wind off the session, having explained the gist of the article, let me also tell you some beautiful vocabulary that you can see here. If you see the vocabulary here, let me start with neonatal. Vocabulary number 1. What is neonatal? Newly born. Okay. And there is one vocabulary called fatal. 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 Fatal means something very dangerous related to death.
I think intersection is a common word everybody knows. In mathematics also we say intersection. And there is one word I didn't highlight here. You can write it eerily. Eerily అంటే చాలా భయాన్ని కలిగించే, strange, scary అంటాం. And neonatal again came. And then if you look at the article here, there is a vocabulary like impoverished. Impoverished ante people with a very bad health condition. And straddling ante undadam, existing. Spread ani kuda anachu. Spreading leda existing, undadam. Okay, like he's straddling on the chair anta manam, he's keeping his legs, two legs like this. Spreading anachu. And dilapidated, very very bad condition. Dilapidated building anta manam, dilapidated house, dilapidated building anta manam, very bad condition. Exacerbate, make worse, become worse. షార్ట్ సర్క్యూట్ జరిగింది, దానివల్ల ప్రమాదం స్టార్ట్ అయింది, కానీ అక్కడున్న ఆక్సిజన్ సిలిండర్స్ వల్ల సిచ్యువేషన్ చాలా ఇంకా వర్స్గా అయిపోయింది అంటాం కదా. సో ఎక్సాసర్బేట్ అంటే సంథింగ్ బికమింగ్ వర్స్. అండ్ ఫెటాలిటీస్ చెప్పాను, డెత్స్, యాక్సిడెంట్స్. ఇన్సిడియోస్ అంటే వెరీ హార్మ్ఫుల్, వెరీ డేంజరస్. ఇన్సెండియరీ అంటే ఇన్ఫ్లేమబుల్, పేలిపోయేది. క్రోనిక్ అంటే సంథింగ్ ఎగ్జిస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, చాలా కాలం పాటు ఉంటుందని ఏమంటాం మనం, క్రోనిక్ అంటాం. మ్యానిఫోల్డ్ అంటే చాలా రెట్లు, మ్యానిఫోల్డ్ టైమ్స్ అంటే మెనీ టైమ్స్. వెన్ వి సే మ్యానిఫోల్డ్ ఇట్ మీన్స్ మెనీ టైమ్స్. ఇనాడిక్వేట్ అంటే ఏంటంటే సరిపోదు, నాట్ ఇనఫ్. వెన్ వి సే ఇనాడిక్వేట్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. ఇనాడిక్వేట్ అంటే నాట్ ఇనఫ్. పియర్స్ అంటే ఏంటంటే కలీగ్స్, ఒకే ఏజ్ అని కూడా చెప్పచ్చు. జనరల్గా పియర్స్ అంటే పీపుల్ ఆఫ్ సేమ్ ఏజ్, కలీగ్స్ అని చెప్పచ్చు, ఫ్రెండ్స్ అని కూడా వస్తుంది. అండ్ ఇక్కడ వ్యాగర్ అంటే టూ మీనింగ్స్ వస్తాయి, ఒక మీనింగ్ చెప్తాను. వ్యాగర్ అంటే ఎలా ఉంటుందంటే రిస్క్ అన్న మీనింగ్ వస్తుంది, మనీని పెట్టడం, రిస్క్ మనీ అన్న మీనింగ్ వస్తుంది. ఇంకో మీనింగ్ ఎలా వస్తుందంటే ష్యూర్ అన్న మీనింగ్ కూడా వస్తుంది, ష్యూర్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. బట్ ఈ కాంటెక్స్లో మనీకి సంబంధం లేదు కాబట్టి ష్యూర్. ఓకే. అండర్ వే అంటే ప్రోగ్రెస్, అభివృద్ధి. అంటే మైనస్లో ఉన్నప్పుడు కూడా మనం ఏదైనా ప్రోగ్రెస్ చేస్తే అండర్ వే అంటాం. అండర్ వే అంటే ఆన్ ద వే. అండర్ వే అంటే ఏంటి, ఆన్ ద వే అనొచ్చు. ఇండిఫరెంట్ అంటే పట్టించుకోకపోవడం. ఇండిఫరెంట్ అంటే నాట్ బీయింగ్ సెన్సిటివ్, సెన్సిటివ్గా ఉండకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఇండిఫరెంట్ టు మై ఫ్రెండ్స్ బిహేవియర్, అంటే మా ఫ్రెండ్స్ బిహేవియర్ ఎలా ఉన్నా నేను పట్టించుకోను అంటాం కదా. ఇండిఫరెంట్ అంటే నాట్ బీయింగ్ సెన్సిటివ్ టు సంథింగ్, not being sensitive to something like this. There are beautiful vocabulary and this is how you learn vocabulary. చాలాసార్లు చెప్తూ ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను. This is how you have to learn vocabulary, guys. You cannot learn vocabulary overnight from dictionary or you don't have too many shortcuts for that. They don't work. The best way to learn vocabulary is read newspaper every day like this, and when you're reading the articles, underline the vocabulary like this, highlight them, write them in a separate book called vocabulary notes. So before I wind up the session, I have also displayed the today's vocabulary of the day, and you can also take a screenshot or write running notes and try to revise the examples, learn the vocabulary with the help of examples. So guys, this is today's editorial analysis of November 19th in the Hindu newspaper, and I hope the session is useful. Again, I am telling you, keep reading newspaper on a regular basis. I hope the session is interesting, guys. All the best. Good luck.